హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంతి. ఈ రోజు వీడియోలో అయితే మనం వర్ణమాలని ఎలా రాయాలో ఈ వీడియోలో చూసేద్దాం. వర్ణమాల అంటే ఏంటి? మనకు వర్ణమాలలో అచ్చులు, హల్లులు, ఉభయ అక్షరాలు, ఓకే, మూడు భాగాలు అయితే ఉంటాయి. ముందుగా మనం అచ్చులను అయితే రాస్తున్నాం, చూసేయండి. అచ్చులు, ఓకే. ఆ ఆ ఈ ఈ ఊ ఊ రు రూకైతే మూడు కొమ్ములు అయితే ఇవ్వాలి కంపల్సరీ, మర్చిపోకుండా. రూ. నెక్స్ట్ ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం. అర్థమవుతుంది కదా? ఆహా. ఓకే, ఇవి అచ్చులు. ఒకసారి అయితే మళ్ళీ అచ్చులు చదువుతాను, చూడండి. ఆ ఆ ఈ ఈ ఓ ఓ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం ఆహా. ఇవైతే అచ్చులు. ఇప్పుడు మనం హల్లులు ఏ విధంగా రాయాలో చూసేద్దాం. హల్లులు కా నుంచి బండిల వరకు ఉన్న వాటిని హల్లులు అంటారు. ఓకే, ఇప్పుడు మనం హల్లులు అయితే చూసేద్దాం. ఖ ఖ గ ఘ ఇన్య. ఓకే, చ ఛ జ ఝ. ఇక్కడైతే మీకు ఒక డిఫరెన్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఘ ఉంది, ఝ ఉంది. ఘాలో సర్కిల్ వచ్చేసి చిన్నగా ఉంటుంది, ఈ టిక్ మార్క్ అనేది మనకు మిడిల్ లో ఉంటుంది, ఓకే. అండ్ ఈ లైన్ వచ్చేసి స్టార్టింగ్ లోనే ఉంటుంది కదా, ఓకే. అదే మనకు ఛాలో ఏంటంటే సర్కిల్ పెద్దగా ఉంటుంది, ఓకే. అండ్ టిక్ మార్క్ వచ్చేసి సర్కిల్ పైననే ఉంటుంది. ఈ లైన్ మాత్రం మనకు మిడిల్ లో వస్తుంది అనమాట, ఓకేనా. ఇది ఘాకు ఝాకు ఉన్న డిఫరెన్స్ అయితే. నెక్స్ట్ ఇని. టా ఠ దా ఢ అన. ఓకే, ఇది అన. అనా
ఇది ఇలా ఉంటుంది అనమాట. అలా చాలా మెంబర్స్ అయితే తప్పు రాస్తుంటారు. ఓకే, కొంచెం ఈజీగా అయిపోతుంది అనమాట, మనం ట్రై చేస్తే వచ్చేస్తుంది. సరే మళ్ళీ రాస్తాను ఇండియాలో. ఓకే, ఇది అన్న తా హ దా హ, ఇది నా పా హ బా భ మా. మళ్ళీ మాకి యాకి ఒక డిఫరెన్స్ ఉంది మన దగ్గర. ఓకే, మా వచ్చేసి సర్కిల్ చిన్నగా ఉంటుంది. ఓకే, ఈ టిక్ మార్క్ అనేది సర్కిల్ పైన నుంచి వస్తుంది, ఇది మా. ఓకే, యా మాత్రం సర్కిల్ పెద్దగా ఉండి ఈ టిక్ మార్క్ ఇక్కడ నుంచే వస్తుంది అనమాట. ఓకే, ఇది యా. ఓకే, ఇది మా, ఇది యా. మాకి యాకి డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం రా లా వా షే షా సా హా హల్ల అక్ష బండిరా. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే మనం వర్ణమాలని ఎలా రాయాలో ఎలా చదవాలో తెలుసుకున్నాం కదా. మన నెక్స్ట్ వీడియోలో మనకు ఏవైనా గ్రూప్స్ కి కానీ, ఓకే, మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి సంబంధించిన ప్రతి ఎగ్జామ్ లో మనకు ఒక మినిమం ఒక 2 మార్క్స్ కి సంబంధించిన వర్ణమాల గురించి అయితే మనము వర్ణమాలలోనే ఒక 2 మార్క్స్ అయితే వస్తాయి. అవి ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, అవి మీకు కూడా తెలుసు. ఓకే, మనం మొత్తం వర్ణమాల గురించి డీటెయిల్ గా నేర్చుకుందాము. బాయ్ ఫ్రెండ్స్.